హాయ్ మాస్, నాకు వచ్చేసి ప్రతిసారి ప్రతి ఒక్కల డిఎంలో ఒకటే క్వశ్చన్, బ్రో సెన్సిటివిటీ చెప్పు, బ్రో సెన్సిటివిటీ చెప్పు, బ్రో సెన్సిటివిటీ చెప్పు. ఓకే, నాకు అర్థమవుతుంది ఈ అప్డేట్ తర్వాత ఎవరికి క్లారిటీగా పడట్లేదు అండ్ పర్ఫెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అని. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, నన్ను అడుగుతున్నారు నా గేమ్లో కూడా. సో నేను వాళ్ళకి కొంచెం చెప్పాను, వాళ్ళకి సెట్ చేశాను కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వాడిన ఫైర్ బటన్ సైజెస్ మొత్తం చెప్తాను, అలానే సెన్సిటివిటీస్ నేను వాడిని అని చెప్తాను. ప్రతి ఒక్కరికి పడతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, కొంచెం ప్రాక్టీస్ చేయండి, నేను అన్ని చెప్తాను. ఓకేనా, పెట్టుకొని ట్రై చేయండి ఎవరికి ఏమి సెట్ అవుతాయో. ఇది మాత్రం కామెడీ కాదు, ఎందుకంటే నేను చాలా మందికి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను, కొంచెం సెట్ చేశాను, ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి పడుతున్నాయి కాబట్టి నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను మీ అందరికి. వీడియో ఎందాక చూడండి. వీడియోలో ఏదైనా మీకు కనుక యూజ్ అయిద్దని బేసిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని, అలానే మనం ఇన్స్టాగ్రామ్లో 1K దగ్గరలో ఉన్నాం. మన పాత అకౌంట్ వచ్చేసి ఎగిరిపోయింది కాబట్టి ఇది వచ్చేసి న్యూ అకౌంట్, ఇది కూడా మనం లైక్ చేస్తున్నాం. ఓకేనా, కింగ్ నెవర్ గివ్ అప్ కాబట్టి ఓకే, ఫాలో చేసుకొని రెడీగా ఉండండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనందరికి మెయిన్ డౌట్ వచ్చేసి ఏంటంటే సెన్సిటివిటీలో ప్రతి ఒక్కళ్ళు అసలుకి చాలా డౌట్స్ పడతారు. ఫస్ట్ ఇది వచ్చేసి డిఫాల్ట్ పెట్టుకోవాలా, హై పెట్టుకోవాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వచ్చేసి హై వచ్చేసి ఏంటంటే మనకి రెస్పాన్స్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఉండిద్ది, కెమెరా రొటేషన్. ఓకేనా, దానివల్ల ఇది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ జనరల్ వచ్చేసి 200, లైక్ కొంతమంది అడుగుతారు అన్న 200 పెడితే ఫాస్ట్ తిరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి. ఓకే, అలాంటి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 180 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, 180 పెట్టుకోండి, అంటే 180 నుంచి డౌన్ అవ్వండి. ఓకేనా, 180 నుంచి 180 తర్వాత 170 లైక్ అలా. ఓకేనా, అలా తగ్గించుకుంటూ వెళ్ళండి. అండ్ రెడ్ డాట్ వచ్చేసి మ్యాక్స్ 35 ఉంచండి, ఎందుకంటే 35 నాకు వచ్చేసి చాలా అంటే చాలా బెటర్ కనిపిస్తుంది. లైక్ ఏ సెన్సిటివిటీలో అయినా నేను ఎంత ఫైర్ బటన్ పెట్టినా, లైక్ ఎక్కడ ఎలా వాడినా కూడా నేనైతే రెడ్ డాట్ వచ్చేసి అంత ఇది కదిలేను. 2x నార్మల్ 200 ఉంది, 4x వచ్చేసి కొంచెం హై అనిపిస్తుంది కాబట్టి నేను 100 పెట్టాను. ఇంకా స్నైపర్ ఫ్రీ కెమెరా బటన్ ఇది వచ్చేసి నార్మలే కాబట్టి వీటితో అసలు ఏం పని లేదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, చాలా మందికి వచ్చేసి అన్న రెడ్ డాట్ ఎక్కువ, దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా 35 అంటే చాలాసార్లు పెట్టుకున్నాను. 54 లేకపోతే 67 సంథింగ్ అలా పెట్టేశాను. బట్ దానివల్ల నాకేం అనిపించలేదు. బట్ 35 ఉంటే నాకు ఎందుకు కొంచెం స్మూత్నెస్ అనిపించింది. అండ్ మీ అందరికి ఇంకో మెయిన్ థింగ్ చెప్పాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికి హెడ్స్ పడట్లేదు అంటే ఫస్ట్ మీరు వచ్చేసి నా మాటిని ఇక్కడ క్విక్ వెపన్ స్విచ్ బటన్ ఉండేది, క్విక్ రీలోడ్ బటన్ ఉండేది, ఈ వచ్చేసి ఆన్ లో పెట్టుకోండి. ఓకే, ఈ ఆన్ లో పెట్టుకోవడం వల్ల ఎంత యూజ్ ఉందో మీకైతే అస్సలు తెలియదు. ఓకేనా, చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వచ్చేసి నార్మల్ గా స్విచ్చింగ్ అలా చేస్తారు, పడవంటారు కానీ, బట్ ఈ స్విచ్ బటన్ ఉంటే చాలా అంటే 100% అదే యూజ్ అయ్యేది. ఓకే, చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఓకే, నేను నార్మల్ గా ఇది ఓకే, ఇది నా ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 1, కానీ ఇప్పుడు నేను స్విచ్ బటన్ వచ్చేసి నాకు లెఫ్ట్ లో ఉంది. ఓకే, వెయిట్ నేను చూపిస్తాను. ఇది నా స్విచ్ బటన్. ఓకే, ఈ స్విచ్ బటన్ వచ్చేసి లెఫ్ట్ లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి నా స్విచ్ బటన్. ఓకే, నా స్విచ్ బటన్ చూసారా లెఫ్ట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నా ఫైర్ బటన్ వచ్చేసి నాది 1 కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, ఇప్పుడు నేను స్విచ్ వాడుతున్నాను. ఓకే, స్విచ్ వాడుతున్నాను బాగా గమనించండి. ఓకేనా, నేను స్విచ్ వాడుతున్నాను, ఇప్పుడు వాడుతున్నాను. ఓకేనా, చూసారా ఇప్పుడు నేను స్విచ్ వాడడం వల్ల అంటే కరెక్ట్ గా నేను ఆ టైం కి ఆ స్విచ్ చేయగలుగుతాను నెమ్మది. ఓకేనా, అదే మీరు స్విచ్ బటన్ వాడకుండా రైట్ సైడ్ లో ఇప్పుడు మన గన్ స్విచ్చింగ్ పొజిషన్ ఉంటాయి, ఇలా యూజ్ చేయడం వల్ల మీకు వచ్చేసి ఒక పర్ఫెక్ట్ మూమెంట్ రాదు, అలానే యాక్యురసీ అస్సలు ఉండదు. ఓకేనా, ఎప్పుడు అలా అయితే చేయకండి. వెపన్ స్విచ్ వచ్చేసి వాడితే చాలా అంటే చాలా బెటర్. 2 ఫింగర్స్ అన్న నాకు పడట్లేదు, అన్న నాకు హెడ్ షాట్ పడట్లేదు, డ్రాగ్ చేస్తున్నాను అంటే అలా కాకుండా ఈ వెపన్ స్విచ్ యూజ్ చేయండి, అప్పుడు పడుతుంది. ఒకసారి ఇప్పుడు 2 ఫింగర్స్ లో చూపిస్తాను మీకు. ఈ 2 ఫింగర్స్ లో కూడా ఓకేనా, నేను పక్కన వచ్చేసి స్విచ్ బటన్ పెట్టాను, దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఓకే, దాన్ని యూజ్ చేయడం వల్ల నాకు పర్ఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మిడిల్లో ఆ గన్ స్విచ్ బటన్ వదిలేసి నార్మల్ గన్ స్లాట్లో నార్మల్గా దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల అస్సలు పడదు. ఆ గన్ స్లాట్స్ స్విచ్చింగ్ చేయాలంటే గన్ స్విచ్ బటన్ అయితే పక్కా వాడండి, వెపన్ స్విచ్ బటన్. ఇప్పుడు ఆ వెపన్ స్విచ్ బటన్ ఉంది కాబట్టి ఎమ్మటే నేను కొట్టేసి స్ప్రింట్ కూడా ఇచ్చేసి మంచి మూమెంట్ అయితే చూపించగలుగుతున్నాను. ఓకే,
మంచి మూమెంట్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్విక్ రీలోడ్ బటన్. ఓకేనా, రీలోడ్ కూడా స్విచ్ అయినా రీలోడ్ కూడా అలానే మీరు నార్మల్గా సేవింగ్ అకౌంట్ స్లాట్ దగ్గర ఎమ్మటే ట్యాప్ చేసి మూమెంట్ ఇచ్చి వెళ్ళే లోపల ఎనిమిది కూడా మిమ్మల్ని కొట్టేస్తాడు. ఓకే, అదే కనుక ఈ రీలోడ్ బటన్ సపరేట్గా కనుక ఉంటే మీరు చాలా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎనిమిస్కి దాకా వచ్చేసి నేను నార్మల్ గన్ స్లాట్ దగ్గర కొట్టింది. ఇప్పుడు వచ్చేసి నార్మల్ నేను మూమెంట్ ఇచ్చుకుంటూ పర్ఫెక్ట్గా రీలోడ్ బటన్ని కొట్టేది. దానివల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. అసలు పర్ఫెక్ట్గా యాక్యురసీ మెయింటైన్ అవుతుంది, మీ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది ఎక్కడ ఆగిపోకుండా. ఓకేనా, ఫైర్ బటన్ సైజ్. ఓకే, అందరు అడుగుతుంది ఫైర్ బటన్ సైజ్ కూడా అనాలి. ఫైర్ బటన్ సైజ్ అంటే 1 ఎలా ఆడుతున్నావు అన్న అంటారు. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఓకేనా, నాది వచ్చేసి 1. నాకు వచ్చేసి అలవాటు అయిపోవడం వల్ల నాకు 1 కూడా అసలు ఏమనిపించట్లేదు. నాకు కానొస్తుంది, ప్రశాంతంగా ఉంది. బట్ నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా నాకు అది ఫైర్ బటన్ ఏంద్ర ఇంతలా ఉందని చెప్పేసి అనిపిస్తుంది తెలుసా నాకు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకున్నాను చెప్తాను. నేను ఒకసారి వచ్చేసి 27 పెట్టాను. ఓకే, 27. ఓకే, నేను చెప్తున్నా కదా, మళ్ళీ సెన్సిటివిటీలో అయితే చేంజ్ ఏం లేదు. ఓకే, సెన్సిటివిటీలో అయితే చేంజ్ ఏం లేదు, జస్ట్ పొజిషన్. ఓకే, నా పొజిషన్ కూడా చూసి పెట్టుకోండి. ఓకేనా, పొజిషన్ వచ్చేసి నాకు కరెక్ట్గా ఎక్కడ ఉంది, ఈ హార్ట్కి నా గన్ స్లాట్కి పక్కన కిందకి పెట్టాను. ఓకే, పక్కన కిందకి పెట్టాను. ఓకేనా, మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు, మంచిగా పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఒకసారి 17. ఓకే, 17 మంచి పడిద్ది. ఓకే, ఓకేనా, మంచిగా పడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 14 నేను ఇక్కడ. ఓకేనా, ఈ 3 వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పడితే కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకేనా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా. ఓకే, ప్రాక్టీస్ చేసి కొంచెం కాన్స్టాంట్గా అదే ఆడుతూ ఉండాలి, మాటిమాటికి అటు ఇటు చేంజ్ చేసుకోవడం కాకుండా. అప్పుడు ఏంటంటే ఈసారి వచ్చే అప్డేట్కి తర్వాత అయినా మీరు ఎవరి దగ్గర చూడకుండా, ఏ యూట్యూబ్లో చూడకుండా మీ సెన్సిటివిటీ మీరే సెట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మన సర్వర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఉంటుంది, చెక్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. నేను అప్పుడప్పుడు డీసీలలోకి వస్తాను, అందరం కలిసి మాట్లాడుకోవచ్చు, ఆడచ్చు. అలానే మీకు డౌట్స్ ఉంటే నేను క్లారిఫై కూడా చేస్తాను. అలానే నేను వచ్చేసి డిపిఐ కూడా అయితే ఏమి యూజ్ చేయను, ఎందుకంటే నా మొబైల్కి వాడు డిఫాల్ట్ 420 ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు. మనకి మొబైల్ తగ్గంట డిపిఐ చాలు, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల మొబైల్ పోతే తప్పితే లైక్ దాని ప్రాసెసింగ్ తగ్గిపోతుంది. కాబట్టి అవాయిడ్ చేయండి డిపిఐని చేంజ్ చేయడం, ఊరికొరికే యూజ్ చేయడం. నియో 10 లైక్ ఐక్యూ నియో 10 ఆర్ సంథింగ్ ఈ మొబైల్లలో ఓకేనా ఉండే ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏంటంటే మన గేమ్ మోడ్లో, ఓకే, గేమ్ టూల్స్లో వచ్చేసి కంట్రోల్ సెట్టింగ్స్లో మనకి టచ్ కంట్రోల్ అని ఇవి ఉంటాయి, ట్యాప్ సెన్సిటివిటీ అని. ఓకేనా, ఇవి కూడా కొంచెం ఫాలో అవ్వండి. నేను అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే స్మూత్నెస్ కొంచెం అలా ఇలా తగ్గిద్దని చెప్పేసి. ట్యాప్ సెన్సిటివిటీ హైయెస్ట్లో ఉంటుంది, స్వైప్ వచ్చేసి లోలో ఉంటుంది, మైక్రో కంట్రోల్ మీడియంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఏ కాన్స్టెంట్ ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఇది వచ్చేసి నాకు ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి వాడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ అది అవ్వలేదు బ్రూ అంటే కనుక లైక్ కొంచెం దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఇది వచ్చేసి హైలో పెట్టేసుకొని మైక్రో కంట్రోల్ని లోలో పెట్టేసుకోండి. ఓకేనా, నేను ఏ వాడేది. ఓకేనా, అంత మించి నేనేం వాడను. ఓకే, ఇక్కడ వచ్చేసి పర్ఫార్మెన్స్లో మాస్టర్ మోడ్లో పెట్టేస్తాను, రిఫ్రెష్ రేట్ హైలో పెడతాను, టచ్ శాంప్లింగ్ రేట్ హైలో పెట్టేస్తాను. ఓకే, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఈ వీడియో కింద కామెంట్ చేయండి, పక్కా నేను చూస్తాను. ఓకేనా, ఆ వీడియో మీరు అడిగిన వాటికి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఓకేనా, మర్చిపోకండి. వీడియో కనుక ఇప్పుడు చూస్తే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.